ఫోటోలు తీసుకున్నా ఫోటో ఒక్క నిమిషం పఠాన్ కయూమ్ బాయ్ మాకు ముఖ్యమైన నాయకుడు, మైనారిటీ నాయకుడు వెంకటాచలం హెడ్ క్వార్టర్స్లో. ఆయన ఆ రోజు ఈ అసెంబ్లీలో జరిగిన సంఘటనకి ఉదయం నిరసన తెలిపారు. దానికి సాయంత్రానికి అక్కడ ఆయనకున్న ఒక చిల్లర కొట్టు ఏదో ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంది. అదే వరుసలో చాలా షాప్స్ ఉన్నాయి. వాళ్ళ జోలికి బొమ్మని మేము చెప్పాం. ఏదన్నా ఇది రోడ్డు మీదకి వచ్చి ఉంటే దీన్ని పగలగొడితే పర్వాలేదు. సాయంత్రానికి పోలీసు ప్రొటెక్షన్తో పంచాయతీ కార్యదర్శి సిబ్బంది పోసేసి కనీసం అక్కడ ఉండే వస్తువులు సామాన్లు బయట పెట్టించో, ఫ్రిడ్జిడర్ బయట పెట్టించో చేస్తే అదొక రకం. అది కూడా చేసేదానికిలా మీరు నోటీస్ ఇవ్వకుండా నిలువున జేసీబీ పెట్టేసేసి కుప్ప కూల్చేసేసి ఆ లోపల ఉండే ఫ్రిడ్జిడర్ ప్లస్ చిల్లర సామాన్లు సర్వనాశనం చేసేస్తున్నారు. అంటే మీకు అసలు ఏందో నాకు అసలు అర్థం కావడం లేదు. నిన్న అక్కడ మైనారిటీ ఈ పాదయాత్రలో ప్రకాశం జిల్లా నుంచి వచ్చే మైనారిటీ రథాన్ని సీజ్ చేసేసారు. అందరి మీద కేసులు పెట్టారు. అక్కడ ఉన్న క్రిస్టియన్ రథాన్ని సీజ్ చేశారు. అక్కడ నిలవ నీళ్ళు లేకుండా చేశారు. ఇక్కడ కయూమ్ నిరసన తెలిపే హక్కు మైనారిటీలకు లేదా? నువ్వు ఆస్తి ధ్వంసం చేస్తావా? ఈ 2.5 సంవత్సరంలో ఎంతమంది ఆస్తులు ధ్వంసం చేశావు? అక్కడ చెనపల్లిపాడంలో 16 ఎకరాలు ₹1 కోటి రొయ్యలు సముద్రంలోకి వెళ్ళిపోవాలా? ఇక్కడ చెముడుగుంట కాటా కూలిపోవాలా? సెల్ టవర్ కూలిపోవాలా? అక్కడ మరుపూర్లో 6.5 ఎకరా చెట్లు నరికేయాలా? ఇన్ని ఒక పెద్ద లిస్టు తయారు చేసి పెట్టున్నాం. ఈ పాపాలకి పరిహారం చెల్లించుకోక తప్పదు. ఇంత దుర్మార్గం పనికిరాదు. తమరు మాత్రం మేడలు మెద్దెలు కట్టుకోవాలా, ఆస్తులు సంపాదించాలా? ఇక్కడ మాత్రం అందరూ నాశనం అయిపోవాలా? ఎవరు చెప్పారు ఈ సలహా? ఎందుకు నీకు అంత వికృతమైన మనస్తత్వం? మాకైతే కడుపు మండిపోతుంది. జనానికి కూడా ఇష్టపడటంలే నువ్వు చేసే పని. నీ వైసీపీ కార్యకర్త నాయకులను అడుగు, ఇంటర్నల్గా కూర్చోబెట్టుకో, వాళ్ళ గుండెల్లో నుంచి ఏమొస్తుందో విను. ఇంత అరాచకమా? ఇది కరెక్ట్ కాదు. ఇది నిన్న అక్కడ చేసిన పని కూడా తప్పు. అమరావతి పాదయాత్ర అక్కడ లోకల్గా తమరు ప్రతాపం చూపించారు. మా మీద ఇప్పుడు కేసులు పెట్టారంట. ఏందో మేము చేసిన తప్పు అంటే నీ మీద 7 కేసులు ఉన్నాయి కాబట్టి అవి ఘోరమైన కేసు నీ మీద ఉండేది. ఇప్పుడు మేము వాళ్ళకి మద్దతుగా పోతే కేసులు, ఎన్ని కేసులు పెట్టారో మాకే తెలియదు. అది పైశాచిక ఆనందం. అక్కడ ఆనందం ఏముంది? ఏందా అని అంటే కృష్ణపట్నం స్టేషన్లో పెట్టించావు, ఇప్పుడు పెట్టించావు. మిగిలింది ఏదైనా ఉంటే రౌడీ షీట్ ఓపెన్ చేయించు, సరిపోద్ది. 5-6 కేసులు పెట్టినట్టున్నారు, ఈ కోరిక తీరిపోద్ది. ఒక రాజకీయ నాయకుడు అంటే, ఒక ప్రజాప్రతినిధి అంటే 10 మంది ప్రజలకి సహాయపడితే గుండెల మీద చేసుకొని నిద్రపోతే హాయిగా మేము గెలిచామని చెప్పి గొప్పలు చెప్పుకొని ప్రజల్ని హింసించడం కరెక్ట్ కాదు, మంచిది కాదు. మీకు భగవంతుడు చూస్తున్నాడు.